ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 14, 15, 16వ తేదీల్లో అయితే ఈ ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. కాలం కలిసి వచ్చింది. వీరి దశ అనేది మారిపోతుంది. ఒక స్త్రీ వల్ల జరిగేది అనేది మీకు ఒక శక్తి, ఆది పరాశక్తి సమానంతో భావిస్తాం. మన భారతదేశంలో అలాగే ఒక స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని మనం ఇస్తూ ఉంటాము. ఆ స్త్రీ అంటే మన దృష్టిలో లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాం. అలాంటి మన దేశంలో స్త్రీని ఎంత గొప్పగానో గౌరవించేటువంటి లాంటిది. ఇక ధనస్సు రాశి వారికైతే ఈ సమయంలో ఆ స్త్రీ వల్ల ఒక అదృష్టం అనేది లభించబోతుంది. ఆ స్త్రీ కారణంగా కేవలంగా వీరికి ధనయోగం అనేది విపరీతంగా పట్టబోతుంది. కనుక ఆ స్త్రీ వల్ల మీ దశ అనేది పూర్తిగా మారబోతుందని గుర్తుంచుకోండి. ఇక ఆ స్త్రీ వల్ల వీరి జీవితం అనేది అంచెలంచెలుగా మారిపోతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరి మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుంది. అంటే ఎవరైనా సరే కాస్త ప్రేమగా పలకరిస్తే పొంగిపోయే ప్రతి ఒక్కరిని కూడా నా అనుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉంటుందన్నమాట. అంతా బోల మనుషులుగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా వీరి మంచితనాన్ని మనం వంచన చేయలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు కాలం ఎలా ఉంది అని అంటే స్వార్థంతో ఉంది. ఏ మాట మాట్లాడాలన్నా స్వార్థం, ఒక పని చెయ్యాలంటే ఒక స్వార్థం, మనకు ఏమి లాభం వస్తుందా ఒక మాట మాట్లాడడం, ఏ లాభం వస్తుందా, ఏ అడుగు వేద్దామా అంటే ఏ లాభం వస్తుందని ప్రతి దానికి కూడా లాభాలతో అంచనాలు, లెక్కలు వేసుకునేటువంటి రోజులు. ఎటువంటి స్వార్థం లేకుండా ఈ ధనస్సు రాశి వాళ్ళు అందరి మంచి కోరుకునేటువంటి వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే వీరి మనసులో కుళ్ళు కుతంత్రం అనేది ఉండదు. అలాగే వీరు తెలిసి తెలియని ఒక్కొక్కసారి తొందరపాటుతనంతో కొంచెం ఆవేశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి. ఈ రాశివారు కాస్త కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక మీరు చాలా వరకు కూడా శత్రువుల సంఖ్య అనేది తగ్గుతుందండి. వీరు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, కోపం అనేది అధికంగా ఉండి వీరికి ఇంట్లోనే శత్రువులు ఉండేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పు ఒప్పులు ఎంచడానికి మనం దైవం కాదండి, ప్రతిదీ దైవం చూసుకుంటాడు. కనుక ఆ దైవానికి వదిలేసి ఎవరిని కూడా మీరు చెడు అని క్వశ్చన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు లేదు. ఆ అవసరం మనది కాదు. కాబట్టి తప్పొప్పులను గమనించుకోవడానికి దైవం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అయితే ధనస్సు రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఇక చాలా వరకు కూడా సైలెంట్గా, నిదానంగా ఉంటండి. ఇక అలాగే రాశివారి వ్యక్తిత్వం ఇలా ఉంటుంది. చూశారు కదా, బంగారం అండి. వీళ్ళు నమ్మకం అన్నమాట. నమ్మకానికి మరో రూపంగా వీళ్ళు ఉంటారని మనం చెప్పుకోవచ్చు. నీతి నిజాయితీలకు ప్రాణం పోసేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఒక మనిషిని ప్రేమించాలన్నా, అలాగే ఒక మనిషిని ద్వేషించాలన్నా అది వీరికే సరిపోతుంది. మనిషిని ప్రేమిస్తే ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారంటే వారే లోకంగా, వారే ప్రపంచంగా బతుకుతారు. అలాగే ఒక మనిషిని ద్వేషించాలన్నా కూడా అవతల వాళ్ళు అస్సలు ఇక నరకం, టార్చర్ అంటే ఏంటి అన్నట్లుగా వీళ్ళు ద్వేషించగలుగుతారు. అలా ద్వేషం కూడా చూపిస్తారు. అక్కడ ఒక కారణం కూడా ఉంటుంది. వారు వీరిని ఎవరు ఇబ్బంది పెడితే మాత్రం తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, అలాంటి వారిని పూర్తి స్థాయిలో ద్వేషించేసి పక్కన పెట్టేస్తారు. ఇక వారితో పెట్టుకోరు, ఇక జీవితంలో వారితో కలవరు. అలాంటి వ్యక్తులు వీరు. ఇక వీరైతే
ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తిత్వం అయితే ఇలా మంచితనానికి చాలా ప్రాణంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే వీరికి జీవితపరంగా కష్టాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి అనారోగ్య పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి కష్టం అనేది కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీరేంటంటే ఒక ఆశతో ఆశయాలతో ఉంటారు. నలుగురిలో ఒక మంచి స్థాయిలో ఉండాలి, మేము సంపాదించాలి, ఒక స్టేజ్లో రావాలని చెప్పేసి తమ తాపత్రయం ఆశతో ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి రాశి వారికి అదృష్టం అనేది విపరీతంగా రాబోతుంది ఒక స్త్రీ వల్ల. కనుక ఆ స్త్రీ వల్ల వీరికి విపరీతమైన రాజయోగం ఎలా ఏర్పడుతుంది, అలాగే వీరి అదృష్టం అనేది ఎలా మారబోతుందో పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకైతే ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ వ్యక్తులకైతే గోచారం అనేది ఫలితాలతో పాటు ఈ సమయంలో ఈ రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులకైతే దోషాల నుండి విముక్తి కూడా లభించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి వ్యక్తులకి ఈ సమయంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా గ్రహాలు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటాయో అప్పుడు మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి. గ్రహాలు ఒక స్థానం నుండి మరొక స్థానానికి మార్చుకోవడం అయితే జరుగుతుంది. అలానే ధనుసు రాశి వారు చాలా కష్టాల నుంచి అనుభవించి వీరు ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నారు. కనీసం 3 పూటల చక్కగా అన్నాన్ని తినగలుగుతున్నారు. అంటే ఖచ్చితంగా వీరి యొక్క శ్రమ, పట్టుదల, కృషి అని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి పట్టుదల ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వీరి జీవితంలో ఒక మలుపుని తింపేసింది అని చెప్పుకోవచ్చు. ఇక మేము పెద్ద కోటీశ్వర్లం కాదు కానీ కనీసం మీరు 3 పూటల అన్నాన్ని కడుపు నిండా తినగలుగుతారు. ఇక ఆరోగ్యంగా ఉన్నాము అని అవసరానికి తగినంత డబ్బు మన చేతిలో ఉంది. ఖచ్చితంగా మనం అదృష్టవంతులే అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అలాంటి డబ్బు కూడా చేతిలో లేక ఎంతోమంది అప్పుల పాలై అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక అనేక రకాల సమస్యలు వారు చాలా కష్టాలను అయితే అనుభవించవలసి అయితే ఉన్నారు ఈ రోజుల్లో. ఇక ఈ ధనస్సు రాశి వారికి మే 14, 15, 16వ తేదీల్లో అయితే ఈ 3 రోజుల్లో మీకు సమయం అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలోకి వెళ్తారు. ముఖ్యంగా అంటే వీరికి ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ పరిచయం వల్ల వీరు కోటీశ్వర్లుగా మారబోతూ ఉన్నారు. ఆ స్త్రీ వల్ల వీరు ధనవంతులుగా మారిపోతారని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. స్త్రీ ఎవరంటే ఒంటరిగా ఉన్నప్పుడే ఈ రాశివారు పరిచయం అయ్యేటువంటి ఒక స్త్రీ వల్ల వారి దశ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇక ఈ ధనుస్సు రాశి వారికి తిరుగులేనటువంటి రాజయోగం ఏర్పడబోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజయోగం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే మీకు ఒక స్త్రీ వల్ల అదృష్టం అయితే పడుతుందండి. ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ దశ అనేది మారిపోతుంది. మీరు ఎవరినైనా మనసులో ఇష్టపడుతూ ఉన్నారా, వారితో చెప్పలేక సతమతం అవుతూ ఉన్నారా, మిమ్మల్ని పడుతూ ఉన్నారా, కానీ అలాగే స్వయంగా ఆ వ్యక్తి మీరు ఫోన్ చేయడం కానీ, ఫోన్ చేసి చెప్పడం కానీ ఇలా అయితే ఈ 3 రోజుల్లో ఒక రోజులైతే జరుగుతుంది. వారి వల్ల మీ దశ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. కనుక ఈ ధనుస్సు రాశి వారు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి.